ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గారు ఉండేవారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేసేవారు. ఎక్కడ? బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్, బోర్డర్లో ఉండేవారు. వారికి ఒక గన్ ఇచ్చారట. వారి దగ్గర ఆయుధాలు ఉంటాయి కదండి. ఎందుకని? శత్రువు వచ్చినప్పుడు ఏం చేయాలి? దాడి చేయాలి. అందుకని వారికి గన్ ఇచ్చారనమాట, తుపాకీ, శత్రువు వచ్చినప్పుడు. అయితే చాలా కాలం తర్వాత, అంత ట్రైనింగ్ అంతా పూర్తయింది, గన్ను పేల్చడం ఎలాగో తెలుసు, అంత తెలుసు. నా ప్రియ దేవుని బిళ్ళర చేతిలో ఆయుధం ఉంది. ఒకరోజు తీరా శత్రువు వచ్చి మీద పడ్డాడు. ఏమంటే శత్రువు వచ్చి మీద పడ్డాడు. ఇక తీసుకొని కాల్చుదామనే లోపు గన్ను ఏం చేయట్లా, పని చేయట్లా, గన్ను పని చేయట్లా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన దేవుని ఎరిగినవాడు. ఆమెన్. అంత దూరంలో శత్రు దాడి ప్రారంభమైంది. ఇంకా కాసేపుడికి తన దగ్గరికి వస్తుంది. కానీ ఇక్కడ తన దగ్గర ఉన్న ఆయుధం మాత్రం పనిచేయట్లా. తనని రక్షిస్తుంది అనుకున్న ఆయుధం మాత్రం పనిచేయట్లా. మోకరించాడు, దేవా నా చేతిలో ఉన్న ఆయుధం మీద ఇప్పుడు నేను ఆధారపడట్లా, నీవే నాకు ఆధారం. ఆశ్చర్యమైన సంగతి చెప్పనా, తనతో కూడా ఉన్నటువంటి ఎంతోమంది నశించిపోయారు, కానీ తను రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. కాపాడబడ్డాడు. ఏదో ఒకలాగా తప్పించబడ్డాడు. ఏదో ఒకలాగా ఏం చేయబడ్డాడు? తప్పించబడ్డాడు. ఏదో ఒకలాగా తప్పించబడ్డాడు. చివరి ఆఖరికి సురక్షితంగా నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు, నేను నా కత్తిని నమ్ముకోవట్లా, నేను నా విల్లును నమ్ముకోవట్లా, నేను నా దేవుని నమ్ముకున్నాను. నా ప్రియ దేవుని బిళ్ళరా, ఆ ఆయుధం పై ఆధారపడితే ఆయుధం ఏం చేసింది? చివరి ఆఖరిలో హ్యాండ్ ఇచ్చింది. ఏమిచ్చింది? హ్యాండ్ ఇచ్చింది. కానీ ప్రార్థన కవచం వలె పనిచేసి ఏదో ఒక రూపాన ఆయన ఏం చేసింది? కాపాడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఒక రీతిగా సంరక్షించింది. కొన్నిసార్లు మనం నమ్ముకున్నవి, మనం అంటిపెట్టుకున్నవి, మనం ఆనుకున్నవి మనల్ని ఏం చేయొచ్చు? చేయి వదిలి వెళ్ళిపోవచ్చు. కానీ ఈయన మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఈయన మరణం వరకు మనల్ని ఏం చేస్తాడు? చేతిలో చేయేసి చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిన్ను నడిపించవచ్చు, నడిపించక పోవచ్చు. చేతిలో చేయేసి తీర్మానం చేసి చెప్పినటువంటి వారు వదిలేసి వెళ్ళిపోవచ్చేమో, కానీ ఆయన మాత్రం ఏం చేయడు? మరణం వరకు నడిపిస్తాడు. ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు.